నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్ ఫైన్. సో పెద్ద టెన్షన్ ఇప్పుడు. అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది, ఫైన్, అది అయిపోయింది. ఇప్పుడు మెయిన్ టెన్షన్ స్టార్ట్ అయింది, పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు. సో ఎడ్యుకేషన్ అసలు దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి, రిజిస్ట్రేషన్ ఫస్ట్ మనం ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు? సో ఇప్పుడు ఫస్ట్లీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లాస్ట్ ఇయర్ కన్నా కంపారిటివ్లీ ఈ ఇయర్ రిజల్ట్ అనేది తొందరగా రావడం జరిగింది. దట్ మీన్స్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కొంచెం తొందరగా స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఈ మంత్లోనే నువ్వు ఫస్ట్ అనేది నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆ నోటిఫికేషన్లో క్లియర్లీ కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఓవర్ ఎలిజిబుల్, అవన్నీ హైయర్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాని తర్వాత ఒక వెబ్సైట్ ఉంటుంది, tgepset.nic.in అని. దాంట్లోనే మొత్తం కౌన్సిలింగ్ ప్రాసెస్, నోటిఫికేషన్, అప్డేట్స్ అనేవి ఈ వెబ్సైట్లో వస్తుంది. సో మన వ్యూవర్స్ అందరూ ఈ వెబ్సైట్ని ట్రాక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. దాంట్లో ఏంటంటే లాస్ట్ ఇయర్ ర్యాంక్స్, కట్ ఆఫ్స్ అనేది లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చాక ఆ వెబ్సైట్ అనేది ఫంక్షనల్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మీరు చెప్పినట్టు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అదే వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని కౌన్సిలింగ్ ఫీ అనేది కట్టాలి. సో ఎవ్రీ ఇయర్ అరౌండ్ డిపెండింగ్ ఆన్ రిజర్వేషన్ కేటగిరీ 900 to 1200 రూపీస్ ఉంటుంది. సో ఆ రిజిస్ట్రేషన్ ఫీ కట్టుకున్నాక వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ స్లాట్ బుకింగ్ అంటే ఏంటంటే, వాళ్ళు వెళ్ళి సర్టిఫికేట్స్ అన్ని ఫిజికల్ వెరిఫికేషన్ అవుతుంది అనమాట ఈ కౌన్సిలింగ్ లో. అన్లైక్ అదర్ కౌన్సిలింగ్ ప్రాసెసెస్ ఇక్కడ ఫిజికల్లీ వెళ్ళి వెరిఫై ఆన్లైన్ లో ఉండేది, అండ్ ఇక్కడ స్పెషల్ గా ఫిజికల్ గా అవుతుంది కదా. కరెక్ట్. సో ఆ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేశాక వాళ్ళు లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. సో థర్డ్ స్టెప్ ఇస్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి లాగిన్ చేసి వెబ్ ఆప్షన్స్ అనేది స్టూడెంట్స్ ఇచ్చుకోవచ్చు. దెన్ ఫైనలీ ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి. దెన్ వాళ్ళకి అలాట్మెంట్ అనేది వస్తుంది. ఇలా వాళ్ళకి 2 rounds ఆఫ్ కౌన్సిలింగ్ అవుతుంది. సో సెకండ్ ఫేజ్ కూడా ఇస్తారు. సెకండ్ ఫేజ్ ఇస్ ఎస్పెషలీ ఫర్ స్టూడెంట్స్ who had backlogs, అంటే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు, రిజల్ట్స్ అనేవి జనరలీ సెకండ్ కౌన్సిలింగ్ జస్ట్ ముందర వస్తాయి. సో వాళ్ళు అప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఫస్ట్ కౌన్సిలింగ్ మిస్ అయిన వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. దెన్ థర్డ్ స్పాట్ అడ్మిషన్ అనేది ఉంటుంది. అంటే మిగిలిన సీట్స్ అన్ని ఇంటర్నల్ స్లైడింగ్ అండ్ స్పాట్ అడ్మిషన్ అని కాలేజెస్ రిలీజ్ చేస్తాయి త్రూ దిస్ వెబ్సైట్ ఓన్లీ. సో అంతా ఈ వెబ్సైట్లోనే అవుతుందండి.